మహిళా క్రికెట్లో లార్డ్స్ గ్రౌండ్లో మహిళల భారత జట్టు విజయం సాధించడం అందరికీ సంతోషంగా ఉంది. అందరూ 270 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ని ఓడించిన భారత మహిళా జట్టుకి అభినందనలు చెప్దాం. ముందుగా కౌశిక్ గారు, మీరు కూడా మహిళా జట్టుకి అభినందనలు తెలియజేస్తారా? తెలంగాణ సార్, ఇప్పుడు ఏదైతే విజయం సాధించినటువంటి మహిళా జట్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. రైట్, రాకేష్ గారు. ఈరోజు మహిళా క్రికెట్ సాధించినటువంటి మహిళా జట్టుకు, అది కూడా టెస్ట్లో భారత విజయం రికార్డ్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. రైట్, ఏపీ వార్తలు చూద్దాం కొన్ని. పల్నాడు కళ జగన్ సాకారం, 100 మెడిసిన్ సీట్లు రావటం ఆయన కృషికి ఇదొక నిదర్శనంగా, దీన్ని ఎవరు కాదనలేని సత్యం కదా. నా ఓటు లేదంట మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ ఆవేదన. టీడీపీ కౌన్సిల్లోనే సర్ జరుగుతోందంటూ ఈ సర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద చాలా ఆందోళన జరుగుతుంది, ప్రజల్లో కాస్త గందరగోళంగా ఉంది. దీని మీద ఎప్పటికప్పుడు మనం అప్రమత్తం చేస్తున్నాం. సో ముందుగా దాని గురించి కూడా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మిగతా అంశాల్లోకి వెళదాం. 2 ఏళ్లు గుండుసున్న చంద్రబాబు వెన్నుపోటుతో ఉద్యోగుల విలవిల, చంద్రన్న బోడిగుండు పథకం అంటూ వెంకటరామిరెడ్డి గారు ఈ నిరసనగా 37,000 కోట్ల బకాయి ఉందని చెప్పి ఆయన గుండు గీయించుకున్నాడు. ఆయనతో పాటు మరికొందరు కూడా. ఆగిన రాజధాని రైతు గుండె, భూమిని అమ్ముకోనివ్వకపోవడంతో అన్నదాత హఠాన్మరణం అంటూ ఈ గత కొద్ది రోజులుగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి రాజధానిలోని కొన్ని గ్రామాల్లో, ఉండవల్లి తదితర గ్రామాల్లో జరుగుతున్న తీరు, ఇదంతా కూడా ఖచ్చితంగా పద్మనాభరెడ్డి ఆయన గుండె చనిపోయాడు. అది ముమ్మాటికి బాబు సర్కార్ హత్య అని చెప్పి వైసీపీ నేత దొంతిరెడ్డి వేమారెడ్డి గారు అక్కడ మంగళగిరి ఇన్ఛార్జి తీవ్రంగా విమర్శించి ఆ భౌతికాయాన్ని సందర్శించి ఆయన నివాళి అర్పించారు. మరో 50 గ్రామాలకు రాజధాని విస్తరణ, మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యత అప్పగిస్తున్నట్లుగా సిఆర్డీఏ చెప్పిందట. మరి జగన్ గారు మావిగన్నని పెడితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్తే ఎక్కిరిచ్చారు కదా, మరి ఇప్పుడు ఎందుకు రాజధాని విస్తరిస్తానికి ప్లాన్ తయారు చేస్తున్నారో తెలియదు. ఇక నాగార్జున యాదవ్ గారికి అక్రమ కేసు పెడితే దానికి మీద రిమాండ్ ఇచ్చారు. అమరావతి రైతుల పక్షాన్ని న్యాయస్థానాల్లో పోరాడతామని అంబటి రాంబాబు గారు అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తున్నారని సిపిఎం నేత వి శ్రీనివాసరావు అన్నారు. సిసిఎస్ ఉద్యోగులకు వెన్నుపోటు అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. నేడు విశాఖలో ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీతాలు ఇప్పించండి బాబు అంటూ విశాఖ కలెక్టరేట్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ గేమ్ చేంజర్ అన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు, చంద్రబాబు గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి కోరిక మేరకు ఆపేసిన వైనంపై వారు విమర్శలు చేస్తున్నారు. టీడీపీ కనుసన్నల్లోనే సర్ జరుగుతోందని కూడా మరొక ఆరోపణ. బిఎల్ఓపై టీడీపీ నేత దాడి చేశారంట. ఇది కనీసం మానవత్వం లేని ప్రభుత్వం అని బొత్స సత్యనారాయణ గారు చంద్రబాబు గారి ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. నేడు విశాఖలో జగన్ పర్యటన, బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించబోతున్నారు. రేపు భీమవరానికి వెళ్ళి ఆక్వా రైతుల్ని మాట్లాడతారు అక్కడ వారి సమస్యలపైన. ఏపీ రాజధానిలో మరో 5 స్కూళ్ళు, 5 హోటళ్లకు టెండర్ ప్రకటన జారీ చేసిన ఏపీఎస్ సిఆర్డీఏ. సాగుకు భరోసా, రైతుకు భద్రత కూటమి పాలనలోనే అని చెప్పి ఎవరన్నారు సీఎం చంద్రబాబు గారి వ్యాఖ్య. తర్వాత 4,196 ప్రైవేట్ పారిశ్రామిక పార్కులు. ఏపీలో ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు. ఆగస్టు 14న పోలవరం ఎడమ కాలువకు నీళ్లు వదలబోతున్నట్లుగా చంద్రబాబు గారు చెప్పారు. మంచిదే. అలాగే విద్యుత్ వినియోగదారులకు ట్రూ అప్ ఛార్జీలు తగ్గిస్తారంట 940 కోట్ల మేరని కూడా రాశారు. ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే కాంగ్రెస్ ఖేల్ కథం, సీఎం సొంత సర్వేలోనే తేట తెల్లం అంటూ కేటీఆర్ చెప్పారు. 78 సీట్లలో బీఆర్ఎస్ గెలిస్తే నేను చెప్పారట. దాని మీద రేవంత్ రెడ్డి గారు మండిపడ్డారు. 117 సీట్లు మావే, పైగా ఆయన ఇంకోటి కూడా చెప్పారు, 2029లో ఎలక్షన్ జరిగితే 7 సీట్లు పెరుగుతాయి, 117 సీట్లు 20 ఎంపీ స్థానాల్లో గెలుస్తుంది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇది ఆసక్తికరమైతే బీజేపీ వారేమో మా కొత్త వాళ్ళని ఇతర పార్టీల నుంచి ఎందుకు ఆహ్వానించట్లేదు, ఇది చేరికలు ఎందుకు లేవు అని చెప్పి నడ్డా గారు వాళ్ళని కోప్పడి వెళ్ళారంట. సో ఈ 3 పార్టీల పరిస్థితి ఇష్యూ అయిన తర్వాత కాళేశ్వరం ఇష్యూలోకి వెళ్దాం. రైట్, కాళేశ్వరం నీరు ఎత్తకుండా పగ, సీఎం రేవంత్ పై కేటీఆర్ విమర్శ. నీటి నిల్వకు మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ అనుకూలం కాదని నిపుణుల సంస్థ తేల్చింది.
బ్యారేజీలు సురక్షితం కావని చెప్పింది. 11 నెలల్లోనే లోపాలు బయటపడ్డా కేసీఆర్ పట్టించుకోలేదన్న రేవంత్. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, ఇదే లక్ష్యంతో రాజకీయంగా కేంద్రం నుంచి సాధించాల్సిన వాటి మీద రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ నేరపూరిత నిర్లక్ష్యమని కేటీఆర్ గారు విమర్శించారు. అలాగే ఎన్డీఎస్ఏది సెకండ్ నివేదిక అని హరీష్ రావు గారు కేటీఆర్ గారు మండిపడ్డారు. 2 ఏళ్లలో దేవాదాలను పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి గారు చెప్పారు. ఇక బీఆర్ఎస్వి ఆగ్రహం, రేవంత్కు రక్తదానం చేస్తామంటూ బీఆర్ఎస్ వాళ్ళు నిన్న హడావుడి చేశారు. ఫండ్ పర్మిషన్ కోసం కొట్లాడండి, పార్లమెంట్లో ఎంపీలు రాజకీయాలకు అతీతంగా గళవెత్తాలని రేవంత్ రెడ్డి గారి సూచన. మేడిగడ్డ దగ్గర ఈ నీళ్లు వీటన్నిటి మీద వాళ్ళంతా పేపర్ల నిండా అవే ఎక్కువ ఉన్నాయి. తర్వాత పల్లెకు దన్ను పన్ను పురపన్ను అంటూ కొత్తగా ప్రతి ఇంటి నుంచి 1200 రూపాయలు పన్ను వసూలు చేయాలని కేంద్రం ఏదో చెప్తా ఉందంట. దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో తెలీదు. తెరిచి నెల అయింది, యూనిఫాము అవేమీ సరిగా రాలేదని చెప్పి వార్త వచ్చింది. 6 హత్యలు చేసి మేనమామ ఊళ్ళో శవమయ్యాడు చివరికి దారుణమైన వ్యక్తి. మధ్యంతర ఉత్తర్వు ఇవ్వలేమని చెప్పి పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ పిటిషన్ మీద సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత ఈశ్వరమ్మకు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ యూత్ కాంగ్రెస్ ఆయన ఇంటి వద్ద గొడవ జరిగింది. యాదవ్ సంఘం సింగరేణికి శాపంగా భారాస కాంగ్రెస్. ఇవి ఆయా పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత కాళేశ్వరం నీటి సమస్య మీద ఎక్కడ ప్రాబ్లం వస్తూ ఉంది, దీనివల్ల ఎవరికి లాభం నష్టం, ప్రజలకు వర్షాభావ పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్ళాలని దాని మీద చర్చలోకి వెళ్దాం.